రేపు ఆదివారం కాకి గూడు దగ్గర నుండి ఈ ఒక్కటి తెచ్చుకొని చూడండి. మీరు ఎంత పేదవారు అయినా సరే కోటీశ్వరులు అవ్వగలరు. ఖచ్చితంగా ఈ రహస్యం అనేది ఎవ్వరికీ తెలీదు. అద్భుతమైనటువంటి కాకి గూడులో దాగి ఉన్నటువంటి ఈ అద్భుత రహస్యాన్ని తెలుసుకొని కటిక పేదవారు కూడా అపర కుబేరులు అవ్వగలరు. ఇక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇతరులకి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకి అనేది మనకు చాలా అంటే ఈ ప్రకృతిలో కొన్ని పక్షులు ఉన్నవి. ఆ పక్షులు అనేవి మనకు వచ్చే మంచి చెడులను తెలియజేసే అద్భుత శక్తిని కలిగి ఉన్నటువంటివి పక్షులు ఉన్నవి. అందులో ఒకటి ఈ కాకి. మనకు రాబోయే అటువంటి మంచి చెడుని తెలిపే కొన్ని సంకేతాలను సూచిస్తుంది కాకి. కాకి నీళ్లు తాగినట్టు కనిపిస్తే గనక మనం అతి త్వరలో ధనవంతులం అవుతాం అని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా కాకి అనేది మన ఇంటి పైన కానీ లేదా మన ఇంటి ముందర ఉన్నటువంటి చెట్టు పైన కానీ ఉండి కావు కావని పెద్ద పెద్దగా అరుస్తున్నట్టు అయితే మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారు అని సంకేతం. అది వాస్తవం కూడా మనం చాలాసార్లు గమనిస్తూనే ఉంటాము. అదేవిధంగా కాకి తలపైన తన్నితే గనక అది అంత శుభకరమైనది కాదు. అతి త్వరలో మనకేదో జరుగుతుంది అని మనకు శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి. అలానే కాకులు గుంపులు గుంపులుగా మన కలలో కనిపిస్తే గనక మనకు చాలా తొందరలో ఏదో ఒక అశుభం జరగబోతుంది అని దీనికి సంకేతం అని మనకు శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా కాకి గూడులో ఒకటి అద్భుతమైన రహస్యం ఒకటి ఉంది. ఆ రహస్యాన్ని తెలుసుకొని దానిని మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే గనక మీ సంపదను ఆపడం ఎవ్వరి తరం కాదు అని చెప్పుకోవచ్చు. కాకి గూడులో ఒక పుల్ల ఉంటుంది. ఆ పుల్లను తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలి. కాకి గూడు కట్టుకునే సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వేరుని తెచ్చి తన గూడు పెట్టి గూడును కడుతుంది. ఆ వేరుని మనం సేకరించాలి. అది ఎలా సేకరించాలి అంటే ముందుగా కాకి లేనప్పుడు కాకి అలానే కాకి పిల్లలు లేనప్పుడు కాకి గూడును తీసుకొని రావాలి. సహజంగా ఏదైనా పక్షి గూడు కట్టుకొని ఆ గూడులో నివసించి అందులో నుండి బయటకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గూడులోకి ఆ పక్షులు రావు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఆ కాకి పిల్లలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావు. కాబట్టి ఆ గూడుని మీరు తీసుకొని రండి. అలా తెచ్చుకున్నటువంటి గూడుని ఒక పారే నది దగ్గరికి తీసుకొని వెళ్ళండి. అందులో నుండి ఒక్కొక్క పుల్లను తీస్తూ పారే నీటిలో వెయ్యండి. అలా వేసిన తరువాత చివరకు ఆ సంజీవని అనే వేరు ఒకటి ఉంటుంది. సంజీవని వేరు అనేది నీటిలో వేసినప్పుడు నీటిలో ఎదురీత ఈదుతుంది. అంటే మనం తూర్పు వైపు సంజీవని వేరుని వేస్తే గనక అది పడమర వైపున ఈదుకుంటూ వస్తుంది. అది సంజీవని వేరు అనేది పాములాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు దానిని చూసి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ సంజీవని వేరుని మీ చేతితో తీసుకొని బయటికి రండి. అలా మీ చేతితో బయటికి తెచ్చిన తరువాత వేరుని మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. తరువాత మీ ఇంటిలో ఆ వేరుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో లేదా పసుపు రంగు వస్త్రంలో ఉంచండి. అలా ఉంచి ఆ వేరికి ధూపాన్ని వేసి దీపంతో హారతినివ్వండి. అలా ఇచ్చిన తరువాత ఆ వేరుని అలానే పూజ గదిలో వదిలేయండి. ఇక మీ జీవితం అనేది మారిపోతుంది. మీరు ఊహించని సంపద, ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ కూడా మీ సొంతం అవుతాయి. ఇక అంతేకాకుండా కాకి చేసే మరో అద్భుతాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కాకి సహజంగా ఇంత అద్భుతాన్ని చేస్తుంది అని ఎవరం కూడా ఊహించి ఉండము. కాకి దగ్గర ఇంతటి శక్తి, ఇంతటి మహిమ ఉంటుంది అని మనకు తెలీదు. మరి ఆ రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ భూమిపైన చాలా జీవులకి చాలా శక్తులు ఉంటాయి. అందులో కాకి అనేది అద్భుత శక్తి కలిగి ఉంది అని మనం చూస్తూనే ఉంటాము. కాకి అనేది మనకు మన పూర్వీకులు అనేవారు. అంటే మన పితృదేవతలు అంటాం కదా, పితృదేవతలు కాకి రూపంలో వస్తారు అని నమ్ముతూ ఉంటాము.
కాకి సూచించే సూచనలు చాలా వరకు నిజమవుతూ ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము. అంతటి అద్భుత శక్తిని కలిగినటువంటి కాకి, ఈ కాకి చేసే మరో అద్భుతాన్ని ఇప్పుడు మీరు చూస్తే, ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత ఈ విధంగా మీరు తెచ్చుకొని ఈ యొక్క అద్భుతమైన వస్తువుని మీ ఇంట్లో గనక పెట్టుకోగలిగితే మీరు అపర కుబేరులు అవ్వడాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు. మీరు ఇక అపర కుబేరులు అవ్వడం ఖాయం. అయితే అది ఏంటి అంటే, కాకి గూడులో గుడ్లు పెడుతుంది. కాకి లేనప్పుడు, కాకి పిల్లలు లేనప్పుడు ఆ గూడులో నుండి గుడ్లను తీసుకొని ఇంటికి రావాలి. ఆ గుడ్లను మనం చాలా ఉడికించాలి. అంటే మనం సహజంగా కోడిగుడ్డుని ఎలా అయితే ఉడికిస్తామో అదేవిధంగా ఈ కాకి గుడ్లను కూడా ఉడికించాలి. తరువాత ఉడికిన తరువాత పెంకు తీయకుండా ఆ గుడ్లను అలానే తీసుకొని వెళ్ళి మళ్ళీ యథావిధిగా అదే గూడులో పెట్టేసి రావాలి. అప్పుడు కాకి యొక్క పిల్లలకి జీవం ఉండదు. అందులో ఆ కాకి పిల్లలు జీవం పోసుకోవడానికి ఉండదు. అప్పుడు కాకి తన పిల్లలకి జీవం పోయడాని కోసం పారస్పరధర దానిని తీసుకొని వస్తుంది. ఈ పారస్పరధర అనే దానిని తీసుకొని వచ్చి కాకి తన పిల్లలకు మళ్ళీ పునర్జీవం పోస్తుంది. అంతటి అద్భుత శక్తిని కలిగి ఉంది ఈ పారస్పరధర. ఈ పారస్పరధరాన్ని మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మనం ఎక్కడైతే ఉడికించిన గుడ్లను పెట్టామో అదే ప్లేస్కు మళ్ళీ వెళ్ళి ఆ గుడ్లు పెట్టిన చోటే ఈ యొక్క పారస్పరధర అనే వస్తువు ఉంటుంది. దీనిని కూడా ఇంటికి తీసుకొని రావాలి. కానీ ఈ పని మొత్తం కూడా కాకి లేనప్పుడు ఈ పని మొత్తం కూడా చేయవలసి ఉంటుంది. ఒకవేళ కాకి ఉన్నప్పుడు తీయడానికి ప్రయత్నిస్తే గనక ఆ ప్రయత్నం అనేది విఫలం అవడం ఖాయం. కాకి ఉన్నప్పుడు తీయడం సాధ్యం కానే కాదు. అందుకే కాకి లేనప్పుడు వెయిట్ చేయవలసి ఉంటుంది. మనం ధనవంతులం కావాలి అంటే ఖచ్చితంగా ఎదురు చూడవలసి ఉంటుంది. కాకి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ పనిని చెయ్యాలి. మరి ఈ పారస్పరధర అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ పారస్పరధర అనేది ఏదైనా ఒక లోహాన్ని తాకినప్పుడు ఆ లోహం అనేది బంగారంగా మారుతుంది. అంతటి శక్తిని కలిగి ఉంది ఈ పారస్పరధర. కాకి పిల్లలకి జీవాన్ని పోసే ఈ శక్తి, అలానే లోహాన్ని తాకినప్పుడు బంగారంగా మార్చే శక్తి పారస్పరధరకి మాత్రమే ఉంటుంది. సో కాకి చేసే ఈ అద్భుతాన్ని మనం కూడా ఇంట్లోకి తెచ్చుకొని మన ఇంట్లో బంగారు వర్షం కురిపించుకోవాలి అంటే, కాకి లేనప్పుడు ఆ పారస్పరధరని తెచ్చుకొని మీరు ఏదైనా లోహానికి తగిలిస్తే గనక ఆ లోహం బంగారంగా మారుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.